ఒక్క కారణమున మనము విడాకులు ఇవ్వచ్చంట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 32వ వచనంలో వాక్యం చెప్తుంది, వ్యభిచార కారణమున నీవు నీ భార్యకు గాని నీ భర్తకు గాని విడాకులు ఇవ్వవచ్చు. ఒకవేళ పెండ్లైనటువంటి స్త్రీ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడము, పెండ్లైనటువంటి భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే వారు వ్యభిచారం చేస్తున్నారని నీకు రుజువైనట్లయితే నీవు వారికి విడాకులు ఇవ్వవచ్చునని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని ఇంకా ఏ కారణము చేత కూడా మనము విడాకులు ఇవ్వకూడదు. విడాకులు ఇచ్చి ఇంకొకరిని మనము పెండ్లు చేసుకోకూడదు. అయితే అదే విధముగా భర్త చనిపోయిన తర్వాత లేదా భార్య చనిపోయిన తర్వాత మనం మరలా వివాహము చేసుకోవచ్చా అని అంటే చేసుకోవచ్చని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 39